కల్కి 2898 AD సినిమా గురించి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లుగా ఓ పోస్టర్ ను మేకర్స్ ఎక్స్ వేదికగా రిలీజ్ చేశారు. ఈ నెల 10న ట్రైలర్ రిలీజ్ కి డేట్ ను ఫిక్స్ చేశారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుందా? ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందా? ప్రస్తుతమంతా కల్కి 2898 AD మానియా కొనసాగుతోంది. యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లుగా టాక్. సైన్స్ ఫిక్షన్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రచార పోస్టర్స్, ఫస్ట్ లుక్, నటీనటుల వివరాలు అన్నీ కూడా క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఈ క్రమంలో కల్కి మూవీ నుంచి వస్తున్న ఎలాంటి అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఇక ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ సినిమా జూన్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ ను రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. జూన్ 10న కల్కి ట్రైలర్ రిలీజ్ కానుంది. దీంతో కొంతకాలంగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్, కల్కి ఆడియన్స్ కి ఇది పండుగ లాంటి వార్త. దీంతో ట్రైలర్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ అంతా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచుతూ మేకర్స్ తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అశ్వత్థామగా ఆయన కనిపించబోతున్నారు. ఇప్పటికే అమితాబ్ లుక్ ని పరిచయం చేస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ కు ఇంకా 3 రోజులే ఉందంటూ అమితాబ్ బచ్చన్ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అమితాబ్ లుక్ పవర్ఫుల్ గా ఉంది. ఆయన యుద్ధంలో పోరాడిన యోధుడిగా కనిపించారు. ఆయన వెనకాల యుద్ధానికి సంబంధించిన వాహనం, మనుషులు కింద పడి ఉన్నారు. ఈ పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ ఒక చేతిలో ఆయుధం, మరో చేతిలో పెద్ద కర్ర పట్టుకుని కనిపించారు. ఈ పోస్టర్ ప్రస్తుతం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాహనం మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్రైలర్ కి ఇంకా 3 రోజులే ఉందంటూ వైజయంతి మూవీస్ క్యాప్షన్ ఇచ్చింది. కాగా వైజయంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుమారు 500 నుంచి 600 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దుల్కర్ సల్మాన్, దిశా పటాని వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాదు అతిథి పాత్రలో సీనియర్ నటి శోభన, రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్లు కనిపించనున్నారని ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.